తెలంగాణ లోకల్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ కాకుండా మీరు వేరే స్టేట్స్లో లైక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కావచ్చు, డిగ్రీ కోర్సెస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ మీరు వేరే స్టేట్లో చేస్తే ఆ చేసిన సర్టిఫికేట్స్ మన తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుందా లేదా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో చాలా స్టూడెంట్స్ మన స్టేట్ కాకుండా వేరే స్టేట్లో ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఏ యూనివర్సిటీ కావచ్చు, ఏ కాలేజెస్లో చేస్తే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. కొన్ని యూనివర్సిటీలో చేస్తే అలాంటి సర్టిఫికేట్స్ మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇవే రూల్స్ అన్ని స్టేట్ వాళ్ళకు ఉంటాయి. సో మీరు లోకల్గా మన స్టేట్ ఉండి వేరే స్టేట్లో చదివిన ఆ సర్టిఫికెట్స్ అన్నీ నాట్ ఓన్లీ మన స్టేట్లో, అన్ని స్టేట్లో మనకు అవి వ్యాలిడ్ అవుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలాంటి కోర్సెస్. సో మీరు అన్ని కోర్సెస్ అండి, నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ కోర్స్, మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, పీజీ కోర్సెస్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, అన్ని బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు. సో ఎడ్యుకేషన్లో ఉన్న అన్ని కోర్సెస్ మనము మన తెలంగాణలో ఉండి వేరే స్టేట్లో చేసిన సర్టిఫికెట్స్ అన్నీ చెల్లుతాయి. కానీ ఎలాంటి కాలేజెస్లో కావచ్చు, ఎలాంటి యూనివర్సిటీలో చేస్తేనే ఆ సర్టిఫికెట్స్ వ్యాలిడ్ అవుతాయో అవి చెప్తాను. సో మెయిన్గా మనకు యూజీసీ, సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించిన యూనివర్సిటీస్ కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీస్ కావచ్చు, రెగ్యులర్ యూనివర్సిటీస్, అందులో చదివితే ఆ సర్టిఫికెట్స్ వ్యాలిడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏఐసిటిఈ. సో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ మనకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటి కింద ఉంటాయి. సో అందులో చదివిన మీకు ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. అంటే వేరే స్టేట్లో చదివినవి మన దగ్గర వ్యాలిడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఆర్సీఐ. సో ఎవరైతే స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్, ఎంఎడ్, ఎంఫిల్, డిప్లొమా కోర్సెస్, స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసే అన్ని సర్టిఫికేట్స్ మనకు చెల్లుబాటు అవుతాయి. సో ఇవన్నీ మనకు ఆర్సీఐ అప్రూవ్డ్ ఉన్న కాలేజెస్లో కావచ్చు, అందులో చదివితేనే ఆ సర్టిఫికేట్స్ చెల్లుతాయి. ఎగ్జాంపుల్ మనకు స్పెషల్ బీఎడ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటుంది. సో అది ఆర్సీఐ అప్రూవల్ ఉన్న యూనివర్సిటీ కావచ్చు కాబట్టి సో అందులో చేసిన సర్టిఫికేట్స్ మనకు వ్యాలిడ్ అవుతాయి. నెక్స్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే లా కోర్సెస్ మీరు మన స్టేట్ కాకుండా వేరే స్టేట్లో చేసినవి కూడా మనకు చెల్లుబాటు అవుతాయి. కాకపోతే బీసీఐ మనకు అప్రూవ్ అయి ఉండాలి ఆ కాలేజ్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎన్సిటిఈ. సో ఎవరైతే బీఎడ్ కావచ్చు, డిఎడ్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో మనకు ఎన్సిటిఈకి సంబంధించిన ఆమోదం ఉన్న కాలేజ్ కావచ్చు, ఆ కాలేజీలో చేస్తేనే ఆ డిఎడ్ బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఐఈ. సో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బీఎడ్ కోర్సెస్ కావచ్చు, 2 years కోర్సెస్, 4 years బీఎడ్ కోర్సెస్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తాయి. సో ఇలాంటివి ఆర్గనైజ్డ్ ఏవైతే రికగ్నైజ్డ్ ఉన్న కాలేజెస్ ఇవి ఆమోదం పొందితేనే ఆ సర్టిఫికేట్స్ అనేవి మన తెలంగాణలో చెల్లుతాయి. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఎలాంటి కాలేజెస్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీలో కావచ్చు, ఎలాంటి యూనివర్సిటీలో చదివితే అవి చెల్లాయి అంటే ఇప్పుడు కొన్ని ఓపెన్ యూనివర్సిటీలో అది యూజీసీ అప్రూవల్ లేకపోతే అందులో మనం చేసి వేస్ట్. సో ఆ సర్టిఫికేట్ మనకి యూజ్ అవ్వదు. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి ఏవైతే యూజీసీ, ఏఐసిటి, ఆర్సీఐ, బీసీఐ, ఎన్సిటిఈ ఇవి ఆమోదం తెలపకుండా ఏ కోర్స్ అయినా మీరు జాయిన్ అవ్వండి, అవి నాట్ అప్లికేబుల్. సో అవి మీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్లో అవి రిజెక్ట్ అయిపోతారండి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్లో ఏవైతే కాలేజెస్ ఉంటాయో మన తెలంగాణలో ఉన్న కావచ్చు, ఏపీలో ఉన్న కాలేజ్, ఆ గవర్నమెంట్ అనేది అప్రూవల్ లేకపోతే అందులో చేసినా కూడా మనకు ఆ సర్టిఫికేట్స్ అనేవి వ్యాలిడ్ అవ్వవు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఏవైతే ఇవి ఇలాంటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కావచ్చు, మనకు ఓపెన్ యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఇలాంటి దాంట్లో చేస్తేనే మీ యొక్క సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి. సో మీకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో మీరు ఓపెన్లో చేయండి, రెగ్యులర్లో చేయండి, అన్ని సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి. కానీ ఇలాంటివి రికగ్నైజ్డ్ మీ కాలేజ్ అనేది రికగ్నైజ్డ్ ఉంటేనే అవి వ్యాలిడ్ అవుతాయి, లేకపోతే వ్యాలిడ్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు హ్యాపీగా ఇక్కడ కాకపోయినా మీరు వేరే స్టేట్లో కూడా చదువుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.